శ్రీ మహావిష్ణు పురాణం 66వ భాగం. పరశురామ అవతారం. తండ్రి ఆదేశముతో చంపిన తల్లి సోదరులను తండ్రి ఇచ్చిన వరముతో పరశురాముడు బ్రతికించుకొనుట. కార్తవీర్యార్జునుని చక్రవర్తిగా అంగీకరించి సమస్త రాజ్యాల రాజులు సామంతులై అమూల్యమైన వస్తువులు కానుకలుగా సమర్పించారు. కార్తవీర్యార్జునుడు బల పరాక్రములు ఎదిరించేవారు లేకపోవడంతో అహంకారం, గర్వం వచ్చాయి. రావణుడంతటి వాడినే బంధించి చెరసాలలో పెట్టాడు. రావణుని తాత పులత్స్య మహర్షి వచ్చి బ్రతిమాలడంతో వదిలిపెట్టాడు. చక్రవర్తిని అనుసరిస్తూ భూలోకములో రాజులు కూడా అహంకార గర్వాలు పొంది క్షత్రియ ధర్మమైన ధర్మ పరిపాలన, ప్రజారక్షణ వదిలివేశారు. సుఖ భోగాలలో మునిగిపోయారు. యజ్ఞ యాగాదులు మానివేశారు. గర్వం, అహంకారముతో తమకు మించి చెప్పబోయిన మునులను, బ్రాహ్మణులను అవమానించారు. ఇతర వర్ణాల వారిని బాధలు పెడుతూ కష్టాలు పెట్టసాగారు. రాజు చెప్పినదే చేయాలని, రాజే దేవుడని కొలవమని ప్రజలకు, మునులకు చెబుతూ అలా చేయని వారిని బంధించి హింసించసాగారు. క్షత్రియ రాజులను దండించగల, దారిలో పెట్టగల సమర్థుడైన క్షత్రియుడు దేవతలకు కనపడలేదు. ఎవరి రాజ్యం, ఎవరి స్వార్థం వారిదైపోయింది. బ్రహ్మాది దేవతలు, మహర్షులు మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి భూమి మీద జరుగుతున్న ధర్మనాశనం ఫలితంగా ఉత్పన్నమైన లోక సంక్షోభము గురించి చెప్పారు. బ్రాహ్మణులను, మునులను కించపరిచి అవమానించడమే కాకుండా క్షత్రియ రాజులు యజ్ఞయాగాదులు ఆపివేశారు అని విన్నవించారు. మహావిష్ణువు తాను భూలోకములో అవతారము ధరించి ధర్మ పరిరక్షణ చేస్తానని అభయమిచ్చి దేవతలను, మునులను పంపివేశాడు. రుచీక మహర్షి తపస్సు చేసినప్పుడు ఇచ్చిన వరము జ్ఞప్తి చేసుకొని రుచీక మహర్షి పుత్రుడైన జమదగ్ని మహర్షికి కుమారుడిగా జన్మించదలిచాడు. బ్రాహ్మణుడిగా జన్మించిన క్షత్రియ స్వభావము కలిగి దుష్ట శిక్షణ, ధర్మ పరిరక్షణ చేయవచ్చునని జమదగ్ని మహర్షి భార్య రేణుక గర్భములో ప్రవేశించాడు. జమదగ్ని మహర్షికి, రేణుకకు అప్పటికే 4 పుత్రులు జన్మించి ఉన్నారు. శ్రీహరి 5వ పుత్రుడిగా రేణుకాదేవి గర్భము నుంచి 9 మాసాలు అయిన తర్వాత జన్మించాడు. చేతిలో పరశుతోనే జన్మించడము వలన జమదగ్ని మహర్షి పుట్టిన బాలునికి పరశురాముడు అని నామకరణము చేశారు. తండ్రి వద్దనే అన్నలతో పాటు పరశురాముడు వేద విద్యలు అభ్యసించాడు. కాలక్రమములో ధనుర్విద్యాది యుద్ధ విద్యలలో ప్రవీణుడయ్యాడు. ప్రతిరోజు పరశుతో అరణ్యములోకి వెళ్ళి యుద్ధ విద్యలు అభ్యసించి ఆశ్రమానికి కావలసిన కట్టెలు, దర్భలు మొదలైనవి తెచ్చి ఇచ్చేవాడు. జమదగ్ని మహర్షి ప్రతిరోజు భగవంతునికి అభిషేక, అర్చన, పూజలు చేసేవాడు. ఇందుకోసం రేణుక ప్రతిదినము ఆశ్రమం సమీపములో కల కౌశికీ నదికి వెళ్ళి స్నానము చేసి తన పాతివ్రత్య మహముతో ఇసుకతో కుండను చేసి నదీ జలాలను నింపి భర్తకు అభిషేకానికి తెచ్చి ఇచ్చేది. సమయ పాలన పాటిస్తూ రేణుక తెచ్చే నీటితోనే జమదగ్ని మహర్షి అభిషేక అర్చనలు చేసేవాడు. ఒకరోజు నదీ తీరములో రేణుక కుండ చేయడానికి ఇసుక సేకరించసాగింది. అదే సమయములో చిత్రరథుడు అనే యక్షుడు తన భార్యతో వచ్చి నదిలో జలక్రీడలు ఆడసాగాడు. యక్ష దంపతుల మధ్య శృంగారభరితంగా సాగుతున్న జలక్రీడ చూసిన రేణుక మనస్సు చెదిరింది. శృంగార భావము కలిగి మనస్సు నియంత్రణ తప్పడముతో రేణుక ఇసుకతో ఎంత ప్రయత్నించినా కుండను చేయలేకపోయింది. సమయము చాలా వ్యర్థము అయ్యింది. జమదగ్ని మహర్షికి ఆగ్రహం వస్తుందని నీరు తేకుండానే ఆశ్రమానికి వచ్చి రిక్త హస్తాలతో భర్త ముందు తలవంచుకొని నిలబడింది. జమదగ్ని మహర్షి చంచలమైన మనస్సుతో నదీ జలాలు తేకుండా నిలబడ్డ భార్యను చూసి దివ్య దృష్టితో జరిగింది గ్రహించాడు. మహర్షి పత్ని మనస్సు శృంగార భావముతో స్థిరత్వము కోల్పోవడం క్షమించరాని నేరము. పాతివ్రత్యం భంగమయ్యింది. మరణమే దానికి దండన అని ఆగ్రహించి
పెద్ద కుమారుడైన రుమణ్వంతుని పిలిచి, మీ తల్లి పాతివ్రత్య దోషానికి పాల్పడింది, తక్షణం ఈమె శిరస్సు ఖండించు అని ఆదేశించాడు. రుమణ్వంతుడు తండ్రి ఆజ్ఞ పాటించి తల్లిని చంపలేకపోయాడు. మౌనంగా తలవంచుకుని నుంచున్నాడు. జమదగ్ని మహర్షి మరింత ఆగ్రహముతో సుషేణ, వసు, విశ్వావసు అనే 3 కుమారులను వరుసగా పిలిచి రేణుకను సంహరించమని ఆదేశించాడు. వారు కూడా అన్నవలే తల్లి మీద ప్రేమతో ఆజ్ఞ పాటించక అన్న పక్కనే వెళ్లి నిలబడ్డారు. జమదగ్ని ఆశ్రమ సమీప అడవిలో ఉన్న తన ఆఖరి పుత్రుడిని పరశురాముని, పరశురామ వెంటనే రా అని గట్టిగా పిలిచాడు. తండ్రి, ఏమిటి మీ ఆజ్ఞ అంటూ పరశురాముడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. జమదగ్ని మహర్షి జరిగింది చెప్పి, పాతివ్రత్య దోషానికి పాల్పడిన నీ తల్లిని, తండ్రి ఆజ్ఞను పాటించని నీ అన్నలను తక్షణమే సంహరించు అని ఆదేశించాడు. తక్షణమే పరశురాముడు తన పరశువుతో తల్లిని, అన్నలను సంహరించి తండ్రి ఆజ్ఞ పాటించాడు. జమదగ్ని పరశురాముని పితృవాక్య పాలనకు సంతోషించి వరము కోరుకోమని అన్నాడు. పరశురాముడు తండ్రికి నమస్కరించి, తండ్రి, మీ ఆజ్ఞ పాటించి తల్లిని, సోదరులను సంహరించాను. మీ అమోఘమైన తపశ్శక్తితో వారికి పునః ప్రాణదానము చేసి బ్రతికించండి అని వరం కోరాడు. భార్య, సోదరుల శిరస్సు, మొండాలు దగ్గరకు చేర్చమని జమదగ్ని మహర్షి చెప్పి తన తపశ్శక్తితో అతికించి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. పునః జీవితమై పాతివ్రత్య దోషము తొలగి పునీతయైన రేణుకను అర్ధాంగిగా జమదగ్ని మహర్షి స్వీకరించాడు. పరశురాముడు తల్లికి నమస్కరించి, అమ్మ, తండ్రి ఆజ్ఞను పాటించి నిన్ను వధించడము వలన మాతృహత్య మహాపాపము పొందాను. ఆ పాప పరిహార్థము నేను తపస్సుకి వెళుతున్నాను. చాలా సమయం పడుతుంది. నీకు అవసరమైనప్పుడు నన్ను స్మరించి పిలువుము. తక్షణమే వస్తాను. నన్ను క్షమించి తపస్సిద్ధికై ఆశీర్వదించు అని తల్లి రేణుక ఆశీస్సులు తీసుకున్నాడు. తండ్రి జమదగ్ని అనుమతి పొంది తపస్సుకి వెళ్ళిపోయాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.